హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎన్టీపీసీకి ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయాలని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో డే 1 నుంచి 100 డేస్ షెడ్యూల్ అనేది ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వచ్చు మీరు. సో ఫస్ట్ మనకి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, పోయినసారి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కి ఈసారి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కి చాలా తేడా ఉంది. గతంలో నోటిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి విడివిడిగా నోటిఫికేషన్స్ అనేది మంజూరు చేయడం జరిగింది. గతంలో లెవెల్ 6 కి ఒక CBT2 ఎగ్జామ్, లెవెల్ 5 కి ఒక CBT2 ఎగ్జామ్, లెవెల్ 4 కి ఒక లెవెల్ 3 కి, లెవెల్ 2 కి ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్క ఎగ్జామినేషన్ CBT2 లో కండక్ట్ చేయడం జరిగింది. అంటే CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా మార్కులు వస్తే కొంతమంది 4 ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. CBT2 లో 4 అంటే లెవెల్స్ కి 6 కి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వచ్చారు స్టేషన్ మాస్టర్ కి, లెవెల్ 5 కి గూడ్స్ గార్డ్ కి కూడా ఒక ఎగ్జామినేషన్ అటెండ్ చేసి వచ్చారు. అంటే ఒకవేళ స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ బాగా రాయకపోయినా కానీ గూడ్స్ గార్డ్ ఎగ్జామ్ బాగా రాసి ఆ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా CBT2 లో 4-5 ఛాన్సులు వచ్చినాయి. కానీ ఈసారి అలా ఉండదు. ఈసారి గ్రాడ్యుయేషన్ లెవెల్ కి CBT2 ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా CBT2 ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పోయినసారికి కటాఫ్ ఈసారి కటాఫ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పోయినసారి రెండు కలిపి 16,000 పోస్టులు ఉన్నాయి, ఈసారి రెండు కలిపి 11,000 పైగా పోస్టులు ఉన్నాయి. కేవలం ఈసారి గ్రాడ్యుయేషన్ లెవెల్ మాత్రమే 8,000 ప్లస్ పోస్టులు ఉన్నాయి. సో 8,000 అంటే తక్కువేం కాదు, ఒక మాదిరిగా బాగానే ఉన్నట్టు పోస్టులు గ్రాడ్యుయేషన్ లెవెల్ కి. సో పోయినసారి మీరు కటాఫ్ గమనించినట్లయితే ఇవంతా నార్మలైజేషన్ స్కోర్, రా స్కోర్ కాదు. ఏంది అబ్బో ఇంత ఉంది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఒక రఫ్ గా ఒక అనౌన్స్మెంట్ చెప్తున్నాను మీకు. ఈ మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఈజీగా ఎన్టీపీసీ CBT1 అనేది క్వాలిఫై అవ్వచ్చు ఈసారి. ఇక్కడ లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 ఈ విధంగా ఉన్నాయి. దీని గురించి మర్చిపోండి, ఈసారి ఇలా ఉండదని చెప్పాను మీకు. సో యూఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసారి రా మార్క్స్ 65 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 65 రా మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీరు CBT1 క్వాలిఫై అవుతారు, లేకపోతే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. ఇక ఓబీసీ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళైతే 60 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 5 మార్కులు డిఫరెన్స్ వేసుకోండి యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సేమ్ ఓబీసీ వాళ్ళకి వచ్చినంతే వేసుకోండి. పోయినసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉందంటే పోయినసారి గతంలో అప్పుడప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రావడం జరిగింది. ఆ సర్టిఫికెట్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉండేవి. ఎంఆర్ఓ ఆఫీస్ లోనో లేకపోతే కొన్ని జిల్లాలకి నోటిఫికేషన్ వెళ్ళక, కొన్ని జిల్లాలకి జీవో జారీ కాక, కొన్ని జిల్లాలలో అసలుకి ఆ ప్రాసెస్ స్టార్ట్ కాక, కొంతమందికి అవగాహన లేక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ చాలా మంది తక్కువ తీసుకున్నారు పోయినసారి. ఈసారి అలా కాదు, మాక్సిమం అందరు కలెక్ట్ చేసుకున్నారు ఈడబ్ల్యూఎస్ అనేది. సో రమారమిగా ఓబీసీకి ఎంత ఉంటుందో ఈడబ్ల్యూఎస్ కూడా అంతే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవసరమైతే 1-2 మార్కులు ఎక్కువనే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కానీ నేను అనుకుంటున్నాను. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. సో ఈడబ్ల్యూఎస్ కి, ఓబీసీకి మీరు టార్గెట్ 60 మార్కులు రా మార్క్స్ పెట్టుకోండి. యూఆర్ వాళ్ళు 65, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 60 మార్క్స్ రా మార్క్స్ పెట్టుకుంటే మీరు ఈజీగా CBT1 అనేది క్వాలిఫై అవుతారు. ఇక ఎస్సీ వాళ్ళైతే 55 మార్కులు రా మార్క్స్ పెట్టుకోండి. ఎన్టీపీసీలో మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా సరే, అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయినా సరే, మీరు CBT1 క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం 55 మార్కులు రా మార్క్స్ తెచ్చుకోవాల్సిందే ఎస్సీ క్యాండిడేట్స్. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మినిమం 50 మార్కులు రా మార్క్స్ తెచ్చుకోవాలి. సో మీకు నార్మలైజేషన్ లో స్కోర్ పెరుగుతుంది. దాని ప్రకారం మీరు ఈజీగా CBT2 అనేది క్వాలిఫై అవుతారు. సో నేను ఈ వీడియోలో ఇక్కడ దాకే చెప్పదలుచుకున్నాను, మొత్తం ఒకేసారి చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ టార్గెట్ ఫిక్స్ అవ్వాలి. మీ టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్ కట్ చేస్తాను. మీకు ఒక సిలబస్ అనేది బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. ఆ సిలబస్ మీరు చూసినట్లయితే చాలా పర్సెంటేజ్, అంటే దాదాపు ఒక 30-40% సిలబస్ తగ్గిపోతుంది. అంటే ఆ 30-40% మీరు వదిలేసినా సరే మీరు CBT1 క్వాలిఫై అవ్వచ్చు. ఆ 60% చదువుకుంటే చాలు. ఆ మిగతా 30% ఏదైతే ఉందో 30-40% మీరు CBT2కి ప్రిపేర్ అయితే అక్కడ 100% మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం నెక్స్ట్ వీడియోలో ముందుకెళ్దాం. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్. అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది.
డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటిని రెడీ చేసి, అదేవిధంగా NCERT బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్ లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా RRB, NCERT కి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్. దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు, ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్ గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించిన థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా, సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే, సపోజ్ కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపం వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ALPకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ALP అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్ వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385 వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్ వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్ వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్ లో అడ్రస్ అనేది టైప్ చేసి పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్ కి. సపోజ్ కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2 to 3 days లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3 to 5 working days లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.